హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం అందరికీ నచ్చే స్వీట్ ఐటమ్ కలాకండ్ని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. కలాకండ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వందలు పెట్టి మన షాప్లో కొనే పని లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం మన షాప్లో ఎలా అయితే కొంటామో అదే కలరు, టెక్చరు, టేస్ట్ అయితే మనకి వస్తుంది. మరి ఎంతో ఈజీగా ఈ కలాకండ్ని చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కలాకండ్ కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది మనకు కొద్దిగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ నెయ్యిని దీన్ని అంతా స్ప్రెడ్ చేసేద్దాం. ఇలా కడాయిలో ముందుగా నెయ్యిని యాడ్ చేసుకుంటే మనకి పాలు అనేవి తొందరగా అడుగు పట్టేయకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఇలా మొత్తం పట్టించేసాం కదా. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వీటిని కలుపుకోవాలి. మనకి పాలు మరగడం స్టార్ట్ అయింది కదా. ఇలా అంచుల్లో వచ్చే మేగడ్ని కూడా ఇలా మధ్యలోకి తీసుకుంటూ వీటి మొత్తాన్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మనకి మిశ్రమం కొంచెం దగ్గరగా వచ్చేసింది కదా. ఇలాంటప్పుడు కొద్దిగా స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. అంటే ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకి తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి రెసిపీ అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా మరి కాసేపు దీన్ని దగ్గరగా వచ్చేంత వరకు తిప్పుకోవాలి. చూడండి, మిశ్రమం మనకు మరికొంచెం దగ్గరగా అయింది. ఇప్పుడు ఇలాగా 1 కప్పు వరకు పాలమేగండి, ఫ్రెష్గా ఉండే పాలమేగండి తీసుకుని జస్ట్ ఇలా బీట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇది వేసుకోవాలి, మ్యాండేటరీ ఏం కాదు. కానీ ఇది వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా బీట్ చేసుకున్న ఈ పాలమేగండిని ఇందులో తిరిగి వేసేసుకుందాం. ఇప్పుడు మరి కాసేపు దీన్ని ఇలాగా తిప్పుతూ ఉడికించండి. పాలమేగండిని యాడ్ చేయడం వల్ల కలాకండ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఈ మిశ్రమం మనకి చక్కగా దగ్గరగా వచ్చింది కొంచెం. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుందాం. మొత్తం ముందే వేసేయద్దు. ఇది ఒక నిమిషం వేసిన తర్వాత ఇది మెల్ట్ అయితే మనకు మళ్ళీ కొంచెం పలుచగా అవుతుంది. అది మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా, మరి కొంచెం యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న 1 లీటర్ చిక్కటి పాలకి అలాగే 1 కప్పు వరకు మేగడ కోసం ఇలా 1/2 కప్పు పంచదార అయితే సరిపోతుంది. చూడండి, మనకి మిశ్రమం బాగా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఇది 1 అరచెక్క నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం. దీన్ని ఒక్కసారి వేసేయద్దు, కొద్దిగా జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ వేసుకోవడమే. ఎందుకంటే మనకి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నిమ్మరసం అనేది ఎక్కువగా పట్టదు. కొంచెం ఇలాగా కలుపుకొని అది కొద్దిగా విరగాలి. మనకి ఇలా మ్యాష్ చేసుకుంటూ దీని మొత్తాన్ని తిప్పేసుకోండి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి వేసేస్తే స్వీట్ తాలూకా టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే కొద్దిగా వేసుకుంటూ మనకు అవసరమైతేనే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మరి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, పాల మీద ఉండే మేగడ్ని వేసుకోవడం వల్ల మనకి ఇది ఎంత చక్కగా నీట్గా వస్తుంది కదా. అంటే పాల మీద ఉండే మేగడ్ని వేసుకోవడం వల్లే మనకు కొంచెం విరిగినట్టు అవుతుంది. దాంతోపాటు మనం కొద్దిగా నిమ్మరసాన్ని వేసేస్తే మనకి ఇది కంప్లీట్ టెక్చర్ అనేది ఇంత నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా దగ్గరగా అయ్యి మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసిన పాలమేగిల్లోంచి నెయ్యి అయితే రిలీజ్ అవుతుంది. అలాగే ఇది ప్యాన్ కంటుకోకుండా సెపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యితో గ్రీజ్ చేసుకున్న ఈ పళ్ళెంలోకి దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈవెన్గా సర్దేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయింది కదా. ఇప్పుడు దీన్ని పీస్లా కట్ చేద్దాం. ఇది మనకు పూర్తిగా కూల్ అయిపోయిందంటే కట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. చేసుకున్నాం కదా, ఇది మరి కొద్దిగా కూల్ అవనివ్వాలి. ఇది కంప్లీట్గా మనకు కూల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఒక పళ్ళాన్ని బోర్లించేసి దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేద్దాం.
అంతే మనకు కంప్లీట్గా ఇది వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా మనకి పీసులు రెడీ అయిపోయాయి. చూసారా అస్తం మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తాయో అంతే టేస్ట్తో అదే టెక్చరు కలరు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. కొంచెం శ్రమ పడితే చాలండి, ఎంతో టేస్టీగా ఈ కలాకండ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, కలాకండ్ రెసిపీ చూసారు కదా, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.